హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లీజ్ అంటే ఏంది. ఓకే, సో లీజ్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఓకే, సో ఈ పొద్దు రేపు ఏమైందంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే చాలా రేట్లు ఎక్కువైపోయినాయి అనమాట. సో ప్రతి ప్రాపర్టీ అనేది కొనలేరు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు లీజ్ కింద తీసుకుంటారు. ఇన్ కేస్ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ కావాలంటే మనకు చాలా కష్టమవుతుంది. అప్పుడు ఏంటంటే మనం ఒక హౌస్ కానీ ఒక షాప్ కానీ లీజ్ తీసుకుంటుంటాం అనమాట. సో లీజ్ అనేది మామూలుగా ఏంటంటే జనరల్గా చేసే యాక్టివిటీ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం లీగల్ టర్మ్లో చూద్దాం. ఓకే, సో లీగల్ టర్మ్లో చూసినట్లయితే లీజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. ఓకే, సో కాంట్రాక్ట్ ఎవరి ద్వారా ఉంటుంది? ఓనర్కు ప్లస్ ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మనం పొజిషన్ అనేది ఇస్తాడు, రైట్ టు ఎంజాయ్మెంట్ గురించి పొజిషన్ అనేది ఇస్తాడు అనమాట. మొత్తం దాన్ని అమ్మకం అయితే చేయడం అనమాట, ఓన్లీ పొజిషన్ ఇస్తాడు. ఓకే, సో దట్ ఈస్ ద లీజ్. ఓకే, ఏ లీజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ ఇన్ విచ్ ది ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ గివ్స్ రైట్ టు యూజ్ అండ్ ఎంజాయ్ ద పొజిషన్ టు అనదర్ పర్సన్. సో ఇక్కడ పొజిషన్ అనేది ఇస్తాడు. ఎందుకు? వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ ఉండడానికి కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ ఒక పొజిషన్ అనేది ఇస్తాడు, టైటిల్ కాదనమాట. ఇది మనకు లీజు. ఎందు గురించి ఇస్తాడు? దాని గురించి ఏదైనా కన్సిడరేషన్ కానీ రెంట్ కానీ ఏదైనా దాన్ని తీసుకునికే ఇస్తాడనమాట. ఇది లీజ్ అనమాట. ఓకే, సో లీజు మనం చూసినాం కదా. సో దీంట్లో కీ ఫీచర్స్ ఏముంటాయి? ఓకే, సో దీంట్లో పార్టీస్ ఎవరు ఉంటారు? దీంట్లో పార్టీస్ వచ్చేసి లెజర్ అండ్ లెజీ అంటే ఉంటుంది అనమాట. లెజర్ అంటే ఎవరైతే ఓనర్ ఉంటారో, ఎవరైతే ప్రాపర్టీ రెంట్కి ఇస్తారో వాళ్ళు లెజర్ అనమాట, ఓనర్ అనమాట. లీజీ అంటే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు లీజీ అంటారు అనమాట. సో ఇక్కడ ప్రాపర్టీ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉండాలి. ఓకే, అంతేగాని నేను బైక్ అవన్నీ ఇది టీపీఏలోకి రావన్నమాట. ఓకే, ఇక్కడ టీపీఏ మెయిన్లీ డిస్కస్ చేసేది ఏంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి. ఓకే, సో దీంట్లో డ్యూరేషన్ అనేది ఇట మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము లీజీ అని చూస్తామో డ్యూరేషన్ ఇట మనం మెన్షన్ చేయాలన్నమాట. ఫిక్స్డ్ లేకుంటే వాళ్ళ ఫిక్స్డ్ లేకుంటే మనము నోటీస్ ఇచ్చేసి మనం డ్యూరేషన్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెంట్ ఇట కన్సిడరేషన్ అనేది ఇట చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మ్యాక్సిమం ఏంటంటే కన్సిడరేషన్ లేకుండా ఎవరు ఇయ్యరు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కన్సిడరేషన్ లేకుండా ఇట ఉండడానికి ఇస్తారనమాట, లీజ్ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోనికి అనమాట. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ రైట్స్ అనేది ఉండదు, ఓన్లీ పొజిషన్ అనేది ఇస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ గురించి వాళ్ళ వర్క్ చేసుకునే పొజిషన్ అనేది ఇస్తారనమాట. సో దీంట్లో లీజ్లో టైప్స్. ఓకే, సో ఏమేమి టైప్లు ఉంటాయంటని. ఓకే, సో ఏమేమి టైప్లు ఉంటాయి మనకు? ఎక్స్ప్రెస్ లీజ్ అంటే ఫస్ట్ అనమాట. ఎక్స్ప్రెస్ లీజ్ అంటే ఇద్దరు అంగీకారం చేసుకొని మనకు ఏదైతే లీజ్ ఇస్తారో దాన్ని ఎక్స్ప్రెస్ లీజ్ అంటారనమాట. ఇప్పుడు సపోజ్ మనము ఎక్కడైనా మనం రెంట్ తీసుకుంటున్నాం. ఓకే, సో మామూలుగా ఏంటంటే ఇద్దరు అంగీకారం తీసుకొని మనం ఇంత రెంట్ కడతాము ఇంత అన్నప్పుడు ఇద్దరు అంగీకారం ఉంటే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది ఎక్స్ప్రెస్ అనమాట. ఎక్స్ప్రెస్ అంటే ఇద్దరు అంగీకారంతో చేసేది లీజ్ అనమాట. ఓకే, సో మనం అది ఓవరాల్గా ఉండొచ్చు, ప్లస్ మనకు రిటర్న్గా ఇటు ఉండొచ్చు. సో రిటర్న్ ఉంటే ఏంటంటే మనకు ఎన్ఫోర్సబుల్ చేయడానికి చాలా ఈజీ అనమాట. మనం ప్రూవ్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీ. అదే మనకు ఓవరాల్గా ఉందనుకో, ఇన్ కేసు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనము ప్రూవ్ చేసుకునే చాలా కష్టమవుతుంది అనమాట. ఎందుకంటే మాటలు అనేది మారిపోతుంటాయి. సో ఆల్వేస్ ఏంటంటే మనం ఒక లీగల్ కింద మనం ఏంటంటే కంపల్సరీ మనకు రిటర్న్లో వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. ఓకే, సో దీంట్లో కూడా మనకు డ్యూరేషన్, రెంట్, రైట్స్ అన్నీ క్లియర్గా మనం రాసేసుకున్నాలన్నమాట. ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ప్రతిదీ రాసేసుకున్నాలి. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్స్ అనేది ఏంది? ఓన్లీ ఎంజాయ్మెంట్ గురించే ఉంటాయి, మనకు ఓనర్షిప్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసినట్లయితే, ఓకే, సో ఏ ల్యాండ్ లార్డ్ సైన్స్ ద రిటర్న్ అగ్రిమెంట్ లెట్టింగ్ బి. ఓకే, సో ఏ అనే ఆయన ఏంటంటే ఓనరు ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఇచ్చిండు బీకు. ఎందుకు? ఫర్ షాప్ రెంట్ గురించి ఇచ్చిండు అనమాట, 2 years గురించి. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ఎక్స్ప్రెస్ లీజ్. ఓకే, ఇద్దరు అంగీకరించారు కాబట్టి దిస్ ఈజ్ ఏ ఎక్స్ప్రెస్ లీజ్. ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ఇంప్లాయిడ్ లీజ్ అంటే ఏంటంటే దీనికి ఏంటంటే ఏది ప్రాపర్గా ఉండదన్నమాట. ఓన్లీ ఏంటంటే ఇది మెయిన్లీ ఏంటంటే కండక్ట్ ఆఫ్ ద పార్టీస్ అండ్ ఆ సిచ్యువేషన్స్ బట్టి అట్లా జరిగిపోతుంటుంది అనమాట. సపోజ్ ఇవి జనరల్గా ఏంటంటే అన్ఆక్యుపై అన్రిజిస్టర్ అట్లా ఉంటాయి కదా, వాళ్ళు వచ్చేసి ఏంటంటే షెడ్ వేసుకొని ఉంటారు.
సో వాళ్ళు రెంట్ ఇస్తుంటారు, వాళ్ళు అట్లే ఉంటారనమాట. సో ఇదేంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇది ప్రాక్టికల్గా ఏంటంటే మామూలుగా ఇల్లీగల్ దాంట్లోకే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే వాళ్ళు వచ్చేసి ఇంట్లో కిరాయికి ఉంటారు, వాళ్ళు ఇస్తూ ఉంటారు. ప్రాపర్గా మనం ఏం మాట్లాడుకోము, ప్రాపర్గా మనం ఏం చేయమన్నమాట. ఓకే. సో అటువంటి ఎంప్లాయిడ్ లీజ్ అంటారు. ఎంప్లాయిడ్ లీజ్ అంటే మీకు అర్థమైంది కదా. జస్ట్ ఏంటంటే మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళకు వాళ్ళు వచ్చి ఉంటారు, మనకు డబ్బులు ఇస్తారు అంతే. ఓకే. సో ప్రాపర్గా అగ్రిమెంట్ కానీ ప్రాపర్గా కండిషన్స్ మాట్లాడకం కానీ ఇవన్నీ ఏముండవు అనమాట. సో దాన్ని ఎంప్లాయిడ్ అంటారనమాట. ఓకే. సో దీంట్లో కూడా ఏంటంటే ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు కానీ వాళ్ళైతే ఓన్ చేయలేరు అనమాట. బేసికల్లీ ఇదేంటంటే బిహేవియరల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ పర్సన్ ఎంటర్ అండ్ ఆక్యుపై ద షాప్ అండ్ పేస్ ద రెంట్. సో పర్సన్ వచ్చేసి వాడు షాప్లోకి వచ్చేసిండు, వాడు ఆక్యుపై చేసుకుంటూ రెంట్ కడుతుండు, మనం తీసుకుంటున్నాం, ఓనర్ యాక్సెప్ట్ చేసి తీసుకుంటున్నాం అనమాట. అంతేగాని మనం ముందే కండిషన్స్ అవన్నీ ఏం మాట్లాడకం ఏం లేదనమాట. సో ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చినట్లయితే ఏ టెనెంట్ కంటిన్యూస్ టు స్టే ఎ హౌస్ పే మంత్లీ రెంట్ వితౌట్ ఎనీ ఫార్మల్ లీజ్. సో టెనెంట్స్ మామూలుగా వచ్చిండు, ఉంటుండు, రెంట్ ఇస్తుండు, వీళ్ళు యాక్సెప్ట్ చేసారు, తీసుకుంటారు అనమాట. అంతేగాని మాకు ఇంత ఇవ్వాలి రెంట్, ఇంత చేయాలి ప్రాపర్గా ఏం మాట్లాడుకోరు అనమాట. సో అతను రెంట్ ఇస్తుండు, అది వాళ్ళకు ఓకే అనిపించింది, వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే అనమాట. ఇది ఎంప్లాయిడ్ లీజ్ అంటారు. ఓకే. లీజ్ ఎట్ విల్, థర్డ్ వన్ వచ్చేసి లీజ్ ఎట్ విల్ అనమాట. సో లీజ్ ఎట్ విల్ అంటే సో టెనెంట్ అనేది ఏంటంటే ఓనర్ ఎవరైతే ఉందో వాళ్ళ అనుమతితోని వచ్చేసి ఆ ప్రాపర్టీని అనేది ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో దాన్ని లీజ్ ఎట్ విల్ అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే మనము మామూలుగా విల్ ఏంటంటే మినిమం ఇన్ని నెలలు ఉండాలి, మినిమం ఇంత టైం పీరియడ్ అట్లా ఉంటుంది కదా. లీజ్ ఎట్ విల్ ఏంటంటే మనకు టైం పీరియడ్ అనేది ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఓనర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయించచ్చు అనమాట. సో అట్లా ఉంటుంది. సో విల్ అంటే ఏంటంటే ఇద్దరికి అంగీకారం అనమాట సింపుల్గా. ఓకే. సో ఇద్దరి అండర్స్టాండింగ్తోనే ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఓకే. సో లీజ్ ఎట్ విల్ అంటారు అనమాట ఇది. ఓకే. ఫిక్స్డ్ టర్మ్ అట్లా ఏముండదు అనమాట. ఇంత టైం ఉండాలి, ఇంత చేయాలి అన్నది ఏముండదు మనకు. ఓకే. ఇంకోటి పీరియాడిక్ లీజ్. సో పీరియాడిక్ లీజ్ అంటే ఏంటంటే మనం ఒక 11 months గురించి మనము లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటాము, మళ్ళీ ఎవ్రీ 11 months ఆటోమేటిక్గా అది రెన్యువల్ అవుతూ ఉంటుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకు ఇన్ని రోజుల కంటే మనము ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, తర్వాత దాన్ని రెన్యువల్ చేయించుకుంటూ ఉంటాము, ఇంత అమౌంట్ అనేది పెరుగుతుంటుంది, ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. అది పీరియాడిక్ లీజ్ అంటారు. ఓకే. సో దీంట్లో ఇది మనకు టైప్స్ ఆఫ్ లీజ్ వచ్చేసి మనకు మొత్తం 4 types ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ది ఏంటంటే ఎక్స్ప్రెస్ అంటే ఏంది, ఇద్దరు అంగీకారంతో చేసేది, జనరల్గా జరిగేది ఎక్స్ప్రెస్ అనమాట. సో తర్వాత ఏంది ఎంప్లాయిడ్ లీజ్ అంటే జస్ట్ బిహేవియరల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వాళ్ళు వచ్చి ఉంటారు, మనము వాళ్ళు రెంట్ ఇస్తారు, మనకు యాక్సెప్టెన్స్ ఉంది, మనం తీసుకుంటున్నాము, వాళ్ళు ఉంటారు అంతే. ఓకే. సో ఇంకోటి ఏంటంటే లీజ్ ఎట్ విల్. ఓకే. సో ఓనర్ అంగీకారంతో టెనెంట్ అంగీకారంతో మనకు వచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే మనకు ఫిక్స్డ్ టర్మ్ అనేది ఏముండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకు పీరియాడిక్ లీజ్ అనమాట. పీరియాడిక్ అంటే మనము ఇంత పీరియాడిక్ అంటే ఇంత టైం, వీక్లీ లేకుంటే మంత్లీ, మనకు ఇయర్లీ అన్నట్లు మనం రాసుకుంటాము. ఆ టైం తర్వాత మనకు అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకా పీరియడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది మనకు టైప్స్ ఆఫ్ లీవ్స్ అనమాట. సో టైప్స్ ఆఫ్ లీవ్స్ అయిపోయింది కదా, మనకు ఏంటంటే రైట్స్ చూసుకుందాం. ఓకే. సో ఎవరెవరికి ఏమేమి రైట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే లీజీ ఉంటారో, సో ఎవరైతే కిరాయికి తీసుకుంటారో వాళ్ళ రైట్స్ ఏంటి అంటే మనం ఏంటంటే సో పీస్ఫుల్ పొజిషన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో లెసర్ షుడ్ నాట్ డిస్టర్బ్. ఓకే. సో ఇస్ పీస్ఫుల్నెస్, ఎందుకంటే అతను కిరాయి కడుతుండే కదా, అతను కిరాయిని కడుతుండే కాబట్టి ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే రైట్స్ అయితే అతనికి ఉంటాయి అన్నమాట. ఇంకోటి యూజ్ ద ప్రాపర్టీ అకార్డింగ్ టు ద లీజ్ టర్మ్స్. ఓకే. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే మెన్షన్ చేసారో దాని ప్రకారము అతను ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో రైట్ టు ట్రాన్స్ఫర్ ద
ట్రాన్స్ఫర్ ఆర్ సబ్లీజ్. ఓకే, సో మనం ఏదైతే లీజ్ తీసుకున్నామో దాన్ని సబ్లీజ్ ఇవ్వచ్చు అనమాట ఇన్ కేస్ ఓనర్ అగ్రీ అయితే. ఓకే, సో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటాం. ఇన్ కేస్ మనకు సబ్లీజ్ కావాలనుకుంటే సబ్లీజ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇంకోటి ప్రాపర్టీలో ఏదైనా రిపేర్ చేసినా ఏది చేసినా మనము రెంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అటువంటి ఛాన్స్లు ఇటు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఓనర్ అగ్రీ కావాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లీజీ యూ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ఎనీ పర్మనెంట్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ ఇచ్చినప్పుడు దాంట్లో పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయొద్దు అనమాట. అంటిల్ అన్లెస్ మనకు ఆ ఓనర్తోని మనకు అగ్రిమెంట్ ఉంటే తప్ప పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయొద్దు అనమాట. ఓకే, ఇన్ కేసు ఏదైనా న్యాచురల్ క్లైమేటిస్ వల్ల ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే మాత్రము అలా ఇన్ కేసు ఆ లీజ్ కంటిన్యూ చేయలేకపోతే మాత్రం అది మనకు వైడబుల్ కిందికి వస్తుంది. సో దాంట్లో ఒక బెనిఫిట్ అయితే మనకు లీజీకి వస్తుంది అనమాట. సో డ్యూటీస్ ఆఫ్ లీజ్. సో లీజీ ఏమేమి చేయాలన్నమాట. సో మనం అనుకున్న ప్రకారము రెంట్ అయితే కరెక్ట్ కట్టాలి. ఓకే, సో ప్రాపర్టీని మంచిగా చూసుకోవాలి, డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. మనకి ఏదైతే కండిషన్స్ మనకు పెట్టిరో అది టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫాలో కావాలి. ఓకే, సో ఇన్ కేసు ఎవరైనా వేరే వ్యక్తులు ఈ ప్రాపర్టీని ఎవరైనా ఆక్యుపై చేయడానికి వస్తే మాత్రం కంపల్సరీగా మనము లెసర్కి అనేది మనం ఇన్ఫామ్ చేయాలన్నమాట, ఓనర్కి ఇన్ఫామ్ చేయాలన్నమాట. ఇది మనకు ఆయన డ్యూటీస్ అన్నమాట. సో మనకు రైట్స్ ఆఫ్ ద లెసర్. ఓకే, సో లెసర్కి ఏమేమి రైట్స్ ఉంటాయి, ఎవరైతే కిరాయికి ఇచ్చారో వాళ్ళకి ఏముంటుంది. సో అతను రెంట్ అనేది తీసుకోవచ్చు అగ్రిమెంట్ ప్రకారము. ఇంకోటి లీజ్ అగ్రిమెంట్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాపర్టీ మనం అతను స్వాధీనం చేసుకోవచ్చు, బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రాపర్టీ అనేది కరెక్ట్ యూజ్ చేస్తుండాలి అనేది చూసుకోవచ్చు. ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం కంపల్సరీ అతను కంపెన్సేషన్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనకేంటంటే లెసర్ యొక్క రైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకు డ్యూటీస్ అండ్ రైట్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంకోటి లీజ్ ఎట్లా క్రియేట్ అవుతుంది. సో లీజ్ ఎట్లా క్రియేట్ అవుతుంది, ఇది లీజ్ అనేది దేనిపైన క్రియేట్ అవుతుంది, ఇమూవబుల్ ప్రాపర్టీ పైన క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీంట్లో స్టెప్స్ ఏముంటాయి, మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటాము. అగ్రిమెంట్ చేసుకొని ఇప్పుడు మామూలుగా ఓరల్ కాకుండా రిటర్న్లో చెప్తున్నాను, ఒక అగ్రిమెంట్ చేసుకొని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. ఈ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయింది, ప్రాపర్టీ దేని గురించి ఇస్తారు, దాని డ్యూరేషన్ ఏంది, ఓకే, దాని అమౌంట్ రెంట్ అమౌంట్ ఏంది, కన్సిడరేషన్ ఏంది, మనకు ఏమేమి చేయాలి, రైట్స్ అండ్ డ్యూటీస్ మొత్తం పార్టీస్ అనేది క్లియర్గా రాసుకుంటారు అనమాట. సో అగ్రిమెంట్తోనే. ఓకే, సో టర్మ్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఫిక్స్డ్ టర్మా లేకుంటే విల్లా, ఓకే, ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చా, లేకుంటే పీరియాడిక్ ఇన్ని రోజులకి ఇట్లా మనము చేసుకోవాలనేది క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. అట్లనే పేమెంట్ ఎంత, రెంట్ అనేది ఎట్లా పే చేయాలి. ఓకే, సో అటువంటి కండిషన్స్ ఇట్లా మనం మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ పొజిషన్ ఇట. ఓకే, సో ఇవి చేసుకోవచ్చు అన్నట్లు పొజిషన్లో ఇట మనము క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో డాక్యుమెంటేషన్ అనేది మనకు మ్యాండేటరీ కాదు, కాకపోతే డాక్యుమెంటేషన్ ఉంటే ఏంటంటే మనకు ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనకు ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. డాక్యుమెంటేషన్ లేకుంటే మాత్రం మనకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, అప్పుడు ఏంటంటే చాలా కష్టమవుతుంది అనమాట మనం ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, మాటలు అనేది చేంజ్ అవుతుంటుంది. ఓకే, సో దీంట్లో కీ పాయింట్స్ ఏముంటుంది, మనకు ఓన్లీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కాదు, ప్రాపర్టీ ఓన్లీ అంటే ఎంజాయ్మెంట్ రైట్స్ అనేది మనం ఇస్తాము. ఓకే, సో దీంట్లో ఏంది ఎంప్లాయిడ్ ఉంటాయి, ఎక్స్ప్రెస్ మనం చెప్పినాక 4 టైప్స్ ఆఫ్ లీజెస్ ఉంటాయి. ఇవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో టర్మినేషన్ ఆఫ్ లీవ్స్. సో లీవ్స్ ఎప్పుడు ఏ విధంగా మనం టర్మినేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. టర్మినేషన్ అంటే కాంట్రాక్ట్ క్లోజ్ చేసుకోమంట, కాంట్రాక్ట్ రద్దు చేయడం. ఓకే, కాల్ చేయించడం. ఓకే, సో ఇన్ కేసు ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్. ఓకే, సో మనం ఏదైతే అగ్రిమెంట్లో మనకు టైం మెన్షన్ చేసినామో ఆ టైం అయిపోయినప్పుడు మాత్రం అది లీజ్ అనేది మనకు ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏంది అప్పుడు మనకు మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాలన్నా లేకుంటే కాల్ చేసుకోవాలన్నా వాళ్ళ ఇష్టం మనం చేసుకుంటారు అనమాట. ఓకే, సో జనరల్ ఏంది ఈ జనరల్గా మామూలుగా రెంట్లకు దేనికి ఏంటంటే 1 మంత్ అనేది పెట్టుకుంటారు. ఇన్ కేసు మనకు ఏదైనా అగ్రికల్చర్ లేదా ఇండస్ట్రియల్కి ఉంటే మినిమం 6 మంత్స్ అనేది ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఇంకోటి మ్యూచువల్ అగ్రిమెంట్. ఓకే, సో ఇన్ కేసు మనకు ఏదైనా డ్యూ టు సమ్ రీజన్, ఓకే, సో ఇద్దరు కలిసేసి లేదు మనము
లీజ్ క్యాన్సిల్ చేసుకుందామంటే చేసుకోవచ్చు. ఇన్ కేసు మనం చిన్న షాప్ ఉంది, ఓనర్ ఏమంటాడంటే నేను పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇద్దరు అంగీకారం, మ్యూచువల్ అంగీకారం ఉంటే ఆ లీజ్ ఇట క్యాన్సిల్ చేసుకుని కాల్ చేసేయచ్చు అనమాట ఇది. ఓకే, సో నోటీస్ టు క్విట్. ఓకే, సో మామూలుగా ఏంటంటే లీజెట్ విల్ అంటని ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే మనము సరే 1 monthలో నేను కాల్ చేస్తున్నట్టని చెప్తారు కదా మామూలుగా కిరాయికి వచ్చిన వాళ్ళు, లేకుంటే 2 monthsలో కాల్ చేస్తున్నట్టని చెప్తారు కదా, అది లీజెట్ విల్ అనమాట. సో ఓనర్ అయినా సరే ప్లస్ కిరాయి ఎవరైతే టెనెంట్ అయినా సరే వాళ్ళు ఇంత నోటీస్ టైం అంటే ఇచ్చేసి దీన్ని ఇట క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్రీచ్ ఆఫ్ టర్మ్స్. సో ఏమైతే మనం అగ్రిమెంట్ చేసుకుంటామో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ బ్రీచ్ అయినప్పుడు ఇట మనకు లీజ్ని క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ కేసు మనకు రెంట్ కరెక్ట్ కట్టకపోయినా, లేకుంటే ఏమైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసినా 20 మనం చేసేసి మనం క్యాన్సిల్ అయితే చేసేయచ్చు అనమాట. ఇంకోటి మనకు సరెండర్ ఆఫ్ లీజ్. సో మనకు ఎవరైతే లీజీ ఉంటాడో, లేదు ఇక నేను నా వల్ల అయితలేదు ఇది, నేను మెయింటైన్ చేయలేకపోతున్నా అంటే ఆ లీజ్ అగ్రిమెంట్ సరెండర్ చేసినప్పుడు ఇట మనకు లీజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే అతను రెంట్ కట్టకపోతే అతను ఏం చేయలేడు కదా, కంపల్సరీగా చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, ఇంకోటి మర్జర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఇప్పుడు మనకు ఎవరైతే టెనెంట్ ఉంటాడో ఇన్ కేసు ఆ ప్రాపర్టీ కొన్నాడు అనుకోండి. ఓకే, సో సేమ్ ప్రాపర్టీ కొన్నాడు అనుకోండి, అప్పుడేంది ఆ ప్రాపర్టీ అనేది లెసర్ యొక్క ప్రాపర్టీ అయిపోతుంది. అప్పుడు లీజ్ అనేది అవసరం లేదు కదా, ఆయన్నే కదా మనకు ఓనర్ అవుతారు. ఎవరైతే కిరాయి ఉండో ఆయన్నే ఓనర్ అవుతాడు. అప్పుడే ఆటోమేటికల్గా అది క్యాన్సల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే దేనికి ఏదైనా కారణం చేత ప్రాపర్టీ అనేది కూలిపోయింది అనుకో. ఓకే, ఏజ్ అయిపోయేసి కూలిపోయింది అనుకో, అప్పుడు ప్రాపర్టీ లేనప్పుడు దాని లీజ్ అనేది ఏమి ఉండదు అనమాట అది. ఓకే, సో ఆపరేషన్ ఆఫ్ లా. ఓకే, సో ఇన్ కేస్ ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనం కోర్టుకు పోయినప్పుడు కోర్టు చెప్పేసి లేదు మీ లీజ్ అగ్రిమెంట్ చేయలేదు, మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీరు వేకేట్ చేయాలన్నప్పుడు ఆపరేషన్ ఆఫ్ లా వల్ల ఇట మనకు అది లీజ్ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు కండిషన్స్ అనమాట. టర్మినేషన్ ఆఫ్ లీవ్, ఎక్స్పైరీ, టర్మ్ ఎక్స్పైర్ అయినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా చేయొచ్చు, మనకు ఏదైనా నోటీస్ ఇచ్చే చేయొచ్చు, విల్లో ఉన్నప్పుడు మన టర్మ్స్ అండ్ కండిషన్ బ్రీచ్ అయినప్పుడు చేయొచ్చు, సరెండర్ చేసినప్పుడు చేయొచ్చు, మర్జర్ ఆఫ్ ద ఓనర్ అంటే టెనెంట్ కొనుక్కున్నప్పుడు సేమ్ ప్రాపర్టీని కొనుక్కున్నప్పుడు ఇట మనకు లీజ్ అనేది అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయినప్పుడు కూలిపోయినప్పుడు ఇట ప్రాపర్టీ అయిపోతుంది అనమాట. ఇంకోటి కోర్టు ద్వారా ఇట మనకు లీజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు మొత్తం 8 కండిషన్స్ అనమాట, మనం క్లియర్గా రాసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ కేస్ లాస్. ఓకే, సో కేస్ లాస్ చూసినట్లయితే మనకు పి కృష్ణమూర్తి వర్సెస్ లక్ష్మణన్ అంటని ఒక 1962 కేసు అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకు లక్ష్మణన్ అంటే ఏంటంటే మనకు రెంట్ ఉంటాడు, కాకపోతే ఆయన పేమెంట్ చేయడం అనమాట. ఓకే, రెంట్ కట్టకం బంద్ చేస్తాడనమాట. రెంట్ కట్టకం బంద్ చేసినప్పుడు ఈ రెంట్ కట్టకం బంద్ చేసి ఏదైతే ఉందో అది మనకు దాని ద్వారా మనకు టర్మినేట్ చేయొచ్చా, ఎందుకంటే నాన్ పేమెంట్ చేస్తలేడు కాబట్టి టర్మినేట్ చేయొచ్చా అనేది ఒకటి కేసులో అనమాట. సో కోర్ట్ ఏం చెప్తుందంటే, సో ఏదైతే నాన్ పేమెంట్ ఆఫ్ ద టర్మ్ అనేది ఏంటంటే మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ వయలేట్ చేసినట్లనే, ఇఫ్ యూఆర్ వయలేటింగ్ ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీగా ఈ లీజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది అంటే జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. సో ఇంకో కేసు వచ్చేసి లాల్చంద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో లాల్చంద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమైతే అంటే దీంట్లో ఒక ప్రాపర్టీని లీజ్ తీసుకుంటారనమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీ అనేది తర్వాత డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఏదైతే లీజ్ తీసుకుంటే ఆ ప్రాపర్టీ డిస్ప్లే అవుతుంది అనమాట, యూజ్ చేయడానికి ఇట పనికిరాదనమాట. ఓకే, సో యూజ్ చేయడానికి పనికిరానప్పుడు మనకు అది లీజ్ అనేది ఎట్లా అనేది ఆటోమేటిక్గా టర్మినేట్ అవుతుందా కాదా అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో కోర్ట్ ఏం చెప్తుందంటే ది కోర్ట్ హెల్డ్ దట్ లీజ్ ఆటోమేటికల్లీ టర్మినేట్స్ వెన్ ద ప్రాపర్టీ ఈజ్ డిస్ట్రాయిడ్. ఓకే, సో ప్రాపర్టీ అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా మనకు లీజ్ అనేది ఉండదన్నమాట. ఓకే, లీజీ కెనాట్ క్లెయిమ్ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీ దట్ నో లాంగర్ ఎగ్జిస్ట్. సో లేదు నాకు అగ్రిమెంట్ ఉంది అంటే కుదరదు అనమాట, ఎందుకంటే ప్రాపర్టీ లేదు కాబట్టి అది పోతుంది అనమాట. ఇంకో కేసులో వచ్చేసి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, వర్సెస్ సిర్పూర్ పేపర్ మిల్స్.
ఇన్కమ్ ట్యాక్స్ వర్సెస్ సిర్పూర్ పేపర్ మిల్స్. ఈడేమొచ్చిందంటే డిస్ప్యూట్స్ అక్రాస్ రిగార్డింగ్ ద లీజ్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఓకే, సో ఇష్యూ రిలేటెడ్ వెదర్ ద లీజ్ ట్రాన్స్ఫర్డ్ ఓనర్షిప్ ఓన్లీ ద రైట్ ఎంజాయ్ ద ప్రాపర్టీ ఆర్ ట్యాక్స్ లిమిట్ ఇంప్లికేషన్స్. సో ఏదైతే ట్యాక్స్ ఉందో దానికి ఇటు వచ్చాయంట. దస్ ద లీజ్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ మేర్లీ రైట్ టు ఎంజాయ్ ఇట్. సో ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఎవరు కట్టుకోవాలి, ట్యాక్స్ అని కంపల్సరీ లెసర్ కట్టుకోవాలన్నమాట. ఎవరైతే కిరాయికి ఇచ్చారో వాళ్ళే కట్టుకోవాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టే అవసరం లేదు. ఓన్లీ ఏంది ఎంజాయ్మెంట్ గురించే ఉంటుంది అనమాట. ది కోర్ట్ హెల్డ్ దట్ లీజీ ట్రాన్స్ఫర్ ఓన్లీ ద రైట్స్ టు ఎంజాయ్ ద ప్రాపర్టీ నాట్ ద ఓనర్షిప్. ఓకే, ది లీజీ కెనాట్ క్లెయిమ్ ఓనర్షిప్ ఆఫ్ ద లీజ్డ్ ప్రాపర్టీ. సో అతను ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోలేడు అనమాట. ఓకే, సో ఇది మనకు టోటల్ లీజ్ గురించి. సో ఈ లీజ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు మంచిగా వస్తుంది అనమాట. సో మీకు ఇంకేదైనా టాపిక్ కావాలంటే మనకు కామెంట్లో పెట్టండి, మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.